హలో ఫ్రెండ్స్. 'పుష్ప' మూవీ ఎంత బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే. ఆల్రెడీ 600కి పైగానే కలెక్షన్లు చేసింది అంటే ఒక్కసారి ఊహించుకోండి. అది కూడా రిలీజ్ అయిన 3 రోజులకి. సో, ఇప్పుడు అసలు విషయానికొచ్చేద్దాం. 'పుష్ప' మూవీ మొదటి రోజు చూసుకున్నట్లయితే 294,00,00,000. అదే విధంగా రెండో రోజు చూసుకున్నట్లయితే 450,00,00,000. అదే విధంగా మూడో రోజు చూసుకున్నట్లయితే ఇంచుమించు 670,00,00,000 పైగానే వచ్చిసిందంట. ఇంచుమించు చూసుకోండి ఈ డిఫరెన్స్ ఎంతుందో. అయినా సరే వచ్చేసిందంట. సో, ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఏం జరిగింది అంటే, సో మన ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సో, మీకందరికీ తెలిసిందే కదా! ఒక మూవీ మనకి ఏమైనా ఫ్రీగా కావాలి అంటే ఐబొమ్మ ఉంది, బప్పం ఉంది, అదే విధంగా మూవీ రూల్స్ ఉంది. ఈ మూవీ మొత్తం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! ఇలాంటివన్నీ ఉన్న ప్లాట్‌ఫార్మ్‌కే ఇదే మొత్తం ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కలిపి 'పుష్ప' టీమ్‌కి గట్టి షాక్ ఇచ్చాయి భయ్యా. అది ఏంటి అంటే రిలీజ్ అయిన మొదటి రోజే అవైలబుల్‌గా దొరికేసింది హిందీ. అది కూడా హిందీ వెర్షన్‌లోనే. మన తెలుగులో వెర్షన్‌లో దొరకలేదు గానీ, హిందీ వెర్షన్‌లోనైతే 'పుష్ప' మూవీ టీమ్ అయితే ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుందంట ఆన్‌లైన్‌లోని. అదెక్కడ షాక్‌రా మామ! ఇంకా రిలీజ్ అయిన మొదటి రోజే ఇంత పెద్ద షాక్ ఏంటి? అనైతే అనుకుంటున్నారు. ఇంకా మూవీ మేకర్స్ అయితే ఇంకా అఫీషియల్‌గా అయితే ఈ న్యూస్ మన ముందుకు తీసుకురాలేదన్నమాట. ఆల్రెడీ కొంతమంది చూసిన కొందరైతే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మన ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సరే మీరేమనుకున్నారు? అసలు ఏంట్రా బాబు ఇప్పటికే ఆల్రెడీ లాభాల పాట పట్టలేదు. ఇంకొక 400,00,00,000 కలెక్షన్ చేయాలి. అప్పుడు ఇంకా ఒక ఇంచుమించు 700,00,00,000 కలెక్షన్ చేయాలింకా. ఆ 700,00,00,000 కలెక్షన్ చేసిన తర్వాత అప్పుడు ఆవల పాట పడతారు. అలా ఒకటేని. మరి ఎందుకు ఇంతలాగా షాక్ తగిలింది అంటే మరి ఆల్రెడీ మూవీ టీమ్‌లోనే ఎవరైనా ఆ విధంగా ఉన్నారా? లేకపోతే వాళ్ళేమైనా హ్యాకింగ్ చేసేసి ఆ విధంగా అప్‌లోడ్ చేసారా అన్నదైతే ఒక్కసారి మనం చూసుకోవాల్సిన విషయం అనమాట. సో, నేనైతే నిజంగా అనుకుంటున్నాను భయ్య. ఈ విధంగా అయితే చాలా తప్పు అనుకుంటున్నా. తప్పేముంది? ఆ! ఈ మూవీ టీమ్ ఇంతలా రేట్లు పెంచేస్తుంటే ఎవరు చూస్తారు భయ్య? అలాంటి వాళ్ళు చూస్తారు గదా! ఆ ఆన్‌లైన్ ఉంది. మహా అయితే వాళ్ళకి నెట్ వర్క్ అంతే గదా! ఇంచుమించు 700, 900తో టికెట్లు కొనుక్కొని సినిమాకెళ్ళండ్రా అంటే ఎవడెళ్తాడు? ఎవడు ఎళ్ళడు. సో, అలాంటి వాళ్ళ కోసమే మరి వీళ్ళు ఈ విధంగా ఆలోచించారు. వాళ్ళకి లాభం లేకుండా ఎందుకు చేస్తారు గానీ ఖచ్చితంగా వాళ్ళకి లాభం ఉండే ఉంటది. సో, ఆ విషయం పక్కన పెట్టేయండి. అసలు మరి మూవీ మేకర్స్ అయితే ఇంకా ఏం ప్రకటించలేదు. ఖచ్చితంగా సరే దీనిపై చర్యలు తీసుకుంటామనేసి అయితే వినిపిస్తున్న టాక్ అనమాట. ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి బొక్క పడుతుంది కదా! ఖచ్చితంగా వాళ్ళకి బొక్క పడినట్టే. సో, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఆళ్ళు త్వరలోనే దీనిపై మనకి ఒక అప్డేట్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా ఇది రూమరా? లేకపోతే అఫీషియల్‌గా జరిగిందా? అన్న విషయం అయితే మన ముందుకు వస్తే మరికొన్ని రోజుల్లోనైతే మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నేను అప్పుడే ఒక్కసారిగా ఈ న్యూస్ వినగానైతే షాక్ అయిపోయాను భయ్యా. ఆల్రెడీ ఐబొమ్మలోనైతే మన 'పుష్ప' డిజైన్‌తో ఒక అదేంటి డీపీ పెట్టేది ఆల్రెడీ మూవీ కూడా ముందుకు తీశారు. మూవీ కూడా కాదది. జస్ట్ ట్రైలరే. ట్రైలర్ కోసం అలా విధంగా చేశారనమాట. నేనైతే చాలా షాక్ అయ్యాను భయ్య. నిజంగా చూసి చూడగానే ఇదేట్రా రిలీజ్ అయిన మొదటి రోజే 'పుష్ప' మూవీ ఎక్కడుంది అనుకున్నాను. కాకపోతే అది ఓపెన్ చేస్తే అది ట్రైలర్. కానీ కొన్ని వెర్షన్‌లోనైతే ఇదే హిందీ వెర్షన్‌లోనైతే మూవీ అప్పుడే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అయితే స్ట్రీమింగ్ అవుతున్నట్టు చాలా మంది చెప్తున్నారన్నమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఖచ్చితంగా సరే ఇది ఒక విధంగా తప్పు అనలేను. ఒక విధంగా రైట్ అనలేను. 50-50% భయ్య. మరి మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. ప్రొడ్యూసర్ ఖచ్చితంగా సరే బొక్క పడతాడు. ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లోనే మనకు ఖచ్చితంగా ఈ విషయం మీద అయితే అప్డేట్ ఇస్తారన్నమాట. థాంక్ యూ.